Hi everyone, this is Usha, chemistry faculty. So before video lo nenu em discuss chesanamma 1 to 30 elements electronic configuration and shell configuration 3 parts కింద తీసుకున్నాను. అంటే 1 to 10 elements ఒకటి చెప్పాను, 11 to 20 elements ఒకటి చెప్పాను, అండ్ 21 to 30 ఒకటి డిస్కస్ చేసుకున్నాను. దాంట్లో ఎక్సెప్షన్ కేసెస్ అని చెప్పేసి 2 కేసెస్ నేను డిస్కస్ చేశాను. ఎవరిని? క్రోమియం అండ్ కాపర్. క్రోమియం వచ్చేటప్పటికి హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఆర్ మోర్ స్టేబుల్ అండ్ కాపర్ వచ్చేటప్పటికి ఫుల్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఆర్ మోర్ స్టేబుల్. ఫైనల్లీ హాఫ్ ఫిల్డ్ అండ్ ఫుల్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఆర్ మోర్ స్టేబుల్ అని చెప్పేసి ఎక్సెప్షన్ కేసు మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో నేనేం డిస్కస్ చేస్తానంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అండ్ కోర్ ఎలక్ట్రాన్స్ డిస్కస్ చేసుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఆబ్జెక్టివ్ మోడ్లో మనకి ఎక్కువ అడుగుతాడు దీని మీద బేస్ చేసుకొని. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, కోర్ ఎలక్ట్రాన్స్ అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ ఇచ్చి హౌ మెనీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, హౌ మెనీ కోర్ ఎలక్ట్రాన్స్ అని మనం అడుగుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మెన్ బై వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, వాట్ ఈస్ మెన్ బై కోర్ ఎలక్ట్రాన్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మెన్ బై వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మీన్స్ ఆల్రెడీ మీకు షెల్స్ డిస్కస్ చేస్తాను కదా. లాస్ట్ షెల్ ఈస్ కాల్డ్ వ్యాలెన్సీ షెల్ అని డిస్కస్ చేస్తాం. ఆ వ్యాలెన్సీ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని మనం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. అంటే వాట్ ఈస్ మెన్ బై వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మీన్స్ outer most shell అంటే outer most electrons are called valence electrons. ఓకేనమ్మా? అంటే outer most shell లో ఉన్న ఎలక్ట్రాన్స్ valence electrons అవుతాయి. మరి కోర్ ఎలక్ట్రాన్స్ ఏంటి మేడం? కోర్ ఎలక్ట్రాన్స్ మీన్స్ అదర్ దాన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కాకుండా రిమైనింగ్ ఉన్నాయన్నీ ఏమవుతాయి అంటే కోర్ ఎలక్ట్రాన్స్ అవుతాయి. వాట్ ఈస్ మెన్ బై కోర్ ఎలక్ట్రాన్స్ అమ్మా? అదర్ దాన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ కోర్ ఎలక్ట్రాన్స్ అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ ఇచ్చి హౌ మెనీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అండ్ హౌ మెనీ కోర్ ఎలక్ట్రాన్స్ అని అడుగుతాడు. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్రోజన్ తీసుకోండి. నైట్రోజన్, what is the symbolic representation of nitrogen ma? N. And electronic configuration, before going to the electronic configuration, nitrogen atomic number first. What is the atomic number of nitrogen? మనం atomic number shortcut చెప్పాం. ఐహీల్, బెబో, కానియా, ఫ్లోని, సోమేల్, యూసిఫా, సక్లోర్, ఫోకస్, కాటే విక్రమం, ఐకోనిక్ ఆజియన్ డిస్కస్ చేస్తాం. దాంట్లో నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఏంటమ్మా? ఓకే, సో ఇక్కడ నైట్రోజన్ చూడండి నాన్న. సో నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7. వాట్ ఈస్ ద సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ నైట్రోజన్? N. అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3. బిఫోర్ ఆల్రెడీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ డిస్కస్ చేశాను కదా నాన్న. ఒకసారి చూడండి. ఇప్పుడు పవర్స్ లో ఉన్నాయి యాడ్ చేసుకోండి. 2 + 2 4, 4 + 3 7 ఈక్వల్స్ టు అటామిక్ నెంబర్. అంటే టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చెప్పాను? నైట్రోజన్కి ఎన్ని షెల్స్ ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ షెల్ ఐడెంటిఫికేషన్ రావాలి. షెల్ ఐడెంటిఫికేషన్ రావాలి అంటే కంపల్సరీ ఆర్బిటల్ బిఫోర్ నెంబర్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ s ఆర్బిటల్ బిఫోర్ నెంబర్ ఈస్ 1. సో దిస్ ఈస్ ఫస్ట్ షెల్. నెక్స్ట్ ఇయర్ s ఆర్బిటల్ బిఫోర్ నెంబర్ 2 అండ్ p ఆర్బిటల్ బిఫోర్ నెంబర్, దోస్ ఆర్ సెకండ్ షెల్. ఎందుకంటే ఇక్కడ s ఆర్బిటల్ 2 ఉంది, p ఆర్బిటల్ 2 ఉంది, అంటే రెండు సెకండ్ షెల్ వస్తాయి. ఇప్పుడు నైట్రోజన్ ఎన్ని షెల్స్ ఉన్నాయిరా? 2 షెల్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ షెల్, సెకండ్ షెల్. ఫస్ట్ షెల్ కంటైన్స్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 2 ఎలక్ట్రాన్స్. సెకండ్ షెల్ కంటైన్స్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 2 + 3 5 ఎలక్ట్రాన్స్. మీరు ఒకటే గుర్తుంచుకోండి. 1 2 3 4 5. అవుటర్ మోస్ట్ షెల్ అంటే లాస్ట్ షెల్ నే వ్యాలెన్స్ షెల్ అంటాం. ఆ లాస్ట్ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఇప్పుడు లాస్ట్ షెల్ ఎవరు? సెకండ్ షెల్. సెకండ్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 + 3 5 ఉన్నాయి. అంటే 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అవుతాయి. హౌ మెనీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ నైట్రోజన్? 5. ఓకేనా? నెక్స్ట్ కోర్ ఎలక్ట్రాన్స్ అంటే ఏమొస్తాయమ్మా? అదర్ దాన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ కోర్ ఎలక్ట్రాన్స్. అంటే ఇక్కడ 5 ఉన్నాయి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. అదర్ దాన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే రిమైనింగ్ ఎన్ని? 2 వస్తాయి. ఓకేనా? సో ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. అదర్ దాన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి అంటే కోర్ ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. సమ్ ఎగ్జాంపుల్. ఫ్లోరిన్ అండ్ పొటాషియం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లోరిన్ చూద్దాం. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత నాన్న 9 అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p5 ఒకసారి చెక్ చేయండి. 2 plus 2 4 4 plus 5 9 equals to atomic number. Here how many shells present? 2 shells. First shell, second shell. Which is large shell? Second shell. Large shell ఉన్న electrons ఏమవుతాయి? Valence electrons అవుతాయి. అంటే valence electrons 2 plus 5 7 and core electrons 2. ఓకేనా? ఇప్పుడు ఒకటే గుర్తించుకోండి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ని కోర్ ఎలక్ట్రాన్స్ ని యాడ్ చేస్తే టోటల్ ఎలక్ట్రాన్స్ రావాలి. అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 7 కోర్ ఎలక్ట్రాన్స్ 2 7 plus 2 9 టోటల్ సరిపోయింది. ఓకే, నెక్స్ట్ పొటాషియం రండి. వాట్ ఈస్ ద సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ పొటాషియం? K. పొటాషియం అటామిక్ నెంబర్ ఎంతమ్మా 19 అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమొస్తుంది 1s2 2s2 2p6 3s2 3p6 4s1 వస్తుంది. కౌంట్ చేసుకోండి. 2 plus 2 4 4 plus 6 10 10 plus 2 12 12 plus 6 18 18 plus 1 19. ఇప్పుడు ఇందులో లాస్ట్ షెల్ ఏది? 4th షెల్ ఇస్ ద లాస్ట్ షెల్. లాస్ట్ షెల్ ఎలక్ట్రాన్స్ ఏమొస్తాయి? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అవుతాయి. అంటే హౌ మెనీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ పొటాషియం? ఓన్లీ 1. అసలు టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 19లో 1 ఎలక్ట్రాన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. అంటే రిమైనింగ్ అన్ని ఏమవుతాయి? 4 ఎలక్ట్రాన్స్ అవుతాయి. సింపుల్ గా చూడండి, 4 ఎలక్ట్రాన్స్ అన్ని కౌంట్ చేయకుండా అటామిక్ నెంబర్ 19 కదమ్మా, 19లోంచి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ తీసేయండి. 19 minus 1 ఎంత? 18. ఓకేనా? ఇప్పుడు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 4 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తే టోటల్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ అవ్వాలి. అంటే 18 plus 1 ఏమవుద్ది? 19 అవుద్ది. ఓకే, okay, next example, aluminium sulfur. Okay, what is the symbolic representation of aluminium? Al. What is the symbolic representation of sulfur? S. Okay, aluminium atomic number 30, sulfur atomic number 60 and electronic configuration 1s2 2s2 2p6 3s2 3p1. ఓకే, సల్ఫర్ చూడండి 1s2 2s2 2p6 3s2 3p4 చెక్ చేయండి. 2 plus 2 4 4 plus 6 10 10 plus 2 12 12 plus 4 16. ఇప్పుడు దీంట్లో చూడండి హౌ మెనీ షెల్స్ ప్రెసెంట్ ఇన్ అల్యూమినియం అమ్మా? ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్. హియర్ హౌ మెనీ షెల్స్? ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్. ఓకే, అవుటర్ మోస్ట్ షెల్ ఏది? థర్డ్ షెల్. అంటే హౌ మెనీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్? 2 plus 1 3 electrons. Sulfur how many valence electrons present? 2 plus 4 6 electrons. Other than valence electrons ఏమవుతాయి? 4 electrons అవుతాయి. ఓకేనా? 4 electrons ఆల్రెడీ అల్యూమినియం లో 13లో 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. రిమైనింగ్ ఏమవుతాయి? 4 electrons అంటే 10. ఈ రెండాటిని యాడ్ చేస్తే టోటల్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా చూడు 4 electrons చూడండి. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 6, మనకు టోటల్ 16 అంటే రిమైనింగ్ ఎన్ని వస్తాయి? 10 వస్తాయి. అంటే 10 plus 6 16. ఓకేనమ్మా, మీరు ఒకటే గుర్తించుకున్నారా? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 4 electrons అంటే లాస్ట్ షెల్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, అదర్ దాన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ 4 electrons. ఓకే, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ని 4 electrons ని యాడ్ చేస్తే ఏమొస్తుందమ్మా? టోటల్ ఎలక్ట్రాన్స్ వస్తుంది. ఓకే, రైట్. ఓకే, ఇవి మనకి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 4 electrons. సింపుల్ లాజిక్ అంతే. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే లాస్ట్ షెల్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం, అదర్ దాన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ 4 electrons అంటాం. ఓకేనమ్మా? ఓకే, సో మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ మీరు కంటిన్యూస్గా ఓకే వాచ్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మరలా చెప్తున్నాను, కామెంట్ బాక్స్లో పెట్టండి. దాన్ని బేస్ చేసుకుని నేను మరలా మీకు ఒక వీడియో చేస్తాను. ఓకేనమ్మా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.